మరోపక్క విశాఖ నుంచి అప్డేట్స్ అందించేందుకు రవిచంద్రతో పాటు మరోపక్క ఒంగోలు నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు సురేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా విశాఖ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, ప్రస్తుతం విశాఖ జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, అలాగే ప్రస్తుతం అక్కడ పోలింగ్ బూత్లలో ప్రజల సంఖ్య ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. భోగి విశాఖ జిల్లాలో ఓటర్ల చైతన్యం వెలువరిసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 46% యావరేజ్ గా అనకాపల్లి, విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ నమోదైంది. గతంలో ఉన్న పరిస్థితుల కంటే పూర్తి భిన్నంగా ఈసారి పోలింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. జనరల్ గా అర్బన్ ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉంటారనే ఒక ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే గత ఎన్నికల్లో కూడా అర్బన్ ఓటర్లు పెద్దగా ఆసక్తిని చూపించని పరిస్థితి ఉంది. కేవలం రూరల్ ఓటర్లే ఇప్పటివరకు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటున్నారు. వారే మాత్రమే ఉత్సాహంగా ఓటింగ్ కు వస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈసారి అర్బన్ ఓటర్లో ప్రధానంగా యంగ్స్టర్స్ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా స్పష్టంగా వారు పోలింగ్ బూత్ల దగ్గరికి రావడం కనిపిస్తోంది. విశాఖకు సంబంధించినంత వరకు 40,000 మందికి పైగా ఫస్ట్ ఓటర్స్ ఉన్నారు. అలాగే యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున యంగ్స్టర్స్ అంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఒక బలమైన కోరికతో వచ్చి క్యూ లైన్ లో నిలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున బార్లు తీరిన వాతావరణం అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఉంది. మొదటి 2-3 గంటలు కూడా వృద్ధులు గాని మహిళలు గాని పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడంతా కూడా యంగ్స్టర్స్ వస్తున్నారు. ప్రధానంగా పోలింగ్ బూత్ల దగ్గర చాలా కిక్కిరిసిన వాతావరణం అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికీ కూడా మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో బారులు తీరిన వాతావరణం ఉంది. ఎండను కూడా లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ అంతా కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే బలమైన సంకల్పంతో ఇక్కడ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక ఓవరాల్ గా పోలింగ్ పర్సంటేజ్ కూడా అనుకున్న దానికన్నా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంతో కన్నా భిన్నమైన వాతావరణం అయితే మనకు విశాఖ నగరంలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఉదయం సాంకేతికమైన కొన్ని కారణాల చేత కొన్ని పోలింగ్ బూత్లలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఓవరాల్ గా అంతా కూడా సెట్ అయింది. ఇక విశాఖ ఏజెన్సీ ప్రాంతం అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో మరో 2 గంటలు మాత్రమే సమయం ఉంటుంది. అక్కడ 4 గంటలకు పోలింగ్ ను నిలిపివేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. సాంకేతికమైన కారణాలు ఉన్నాయి, భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్న కారణంగా ఆ ప్రాంతంలో 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అయితే 4 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఓటర్ కు కూడా అవకాశం కల్పించబోతున్నారు. ఓవరాల్ గా ఏజెన్సీకి సంబంధించినంత వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈవీఎంలను తిరిగి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వాటిని సేఫ్ గార్డ్ చేయడం అనేది, స్ట్రాంగ్ రూములకు తరలించడం అనేది కొంత టెక్నికల్ గా ఇబ్బంది అవుతుంది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా అది కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అక్కడ 4 గంటలకు అంటే అరకు, రంపచోడవరం, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 4 గంటలకు పోలింగ్ ముగియబోతోంది. ఇక మిగిలిన అన్ని చోట్ల 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆఖరి ఓటర్ వరకు కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు పోలింగ్ గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా యంగ్స్టర్స్ ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో చాలా కీలక భూమిక పోషిస్తున్నారు అనేది మనకు అర్థమవుతోంది. వారంతా కూడా తొలిసారి ఓటు ఖచ్చితంగా వేసి తీరాలనే ఒక దృఢమైన ఆలోచనతో వచ్చి క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. దాదాపుగా మధ్యాహ్నం సమయంలో ఇంత పెద్ద ఎత్తున యంగ్స్టర్స్ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఒక విధంగా సానుకూలమైన అంశంగానే జిల్లా అధికార యంత్రాంగం కానీ ఎన్నికల సంఘం కూడా భావిస్తోంది. ఓవరాల్ గా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు 46% అటు అనకాపల్లి పార్లమెంట్ కానీ విశాఖ పార్లమెంట్ సంబంధించి 46% వరకు ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. ఇది మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అది మరింత పెరుగుతుందని కూడా అంచనాలు ఉన్నాయి. భోగి.